Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అని పరిగెడుతుంది అని చెప్పి 24 గంటలు మనకు ఊదరగొడుతుంటే అలాంటి స్టేట్ని పట్టుకొని అలాంటి సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ పట్టుకొని జగన్ గారు కాగ్ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఏపీ ఢమాల్ అవుతుంది అని మొత్తుకుంటున్నారేంటి? ఏపీ పరిస్థితి నెల నెలకి ఎంత దయనీయంగా మారుతుంది అని చెప్పి ఆయన ఆధారాలతో ఆథెంటిక్ డేటాతో మన ముందుకు తీసుకొచ్చారు. ఈ ఎపిసోడ్ అదేంటో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ నంబర్స్తో సిబిఎన్ గారి 1 year పర్ఫార్మెన్స్ అసలు ఎలా ఉంది అని చెప్పి క్లియర్ కట్ ఒపీనియన్ మనం ఫామ్ చేసుకోవచ్చు. ఇందులో ఆయన ఒక సర్ప్రైజ్ని కూడా యాడ్ చేశారు. సిబిఎన్ గారు డబ్బా కొట్టుకునే గోల్లో పడి లేనిది ఉన్నట్టు చూపిస్తా ఆ డబ్బా కొట్టుకునే క్రమంలో ఎలాగ దొరికిపోయారో ఆయన నంబర్స్తో సహా జగన్ గారు బయట పెట్టారు. మెయిన్గా 3 points చూద్దాం. ఒకటి, అసలు ఆంధ్రాలో డెవలప్మెంట్ ఏం జరిగింది, సంపద సృష్టి ఎంత జరిగింది, నంబర్ 1. నంబర్ 2, ఏపీని అప్పుల్లో నుండి సిబిఎన్ గారు ఎంత బయట పడేశారు. ఇదైతే నా ఫేవరెట్. మీకు తెలుసు రీజన్ ఏంటో. శ్రీలంక అయిపోతుంది అని చెప్పిన ఆయన మన స్టేట్ని ఇప్పుడు సింగపూర్ చేసే డైరెక్షన్లోకి వెళ్తున్నారా లేకపోతే స్విట్జర్లాండ్ చేసే డైరెక్షన్లోకి వెళ్తున్నారా అని అసలు అప్పుల లెక్కలేంటో కూడా ఆయన బయట పెట్టారు. అదేంటో చూద్దాం. థర్డ్ది వెల్ఫేర్ సంబంధించి సిబిఎన్ గారి పర్ఫార్మెన్స్ లాస్ట్ 1 yearలో మనం ఎక్కువ చెప్పుకోని అవసరం లేదు, ప్రపంచం అంతా ఆల్రెడీ తెలుసు. కానీ ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ని ఎందుకు డెలివర్ చేయలేకపోతున్నారు అని చెప్పి ఆయన సైడ్ సిపాయిలందరూ ఒక అందమైన అబద్ధాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వచ్చారు. దాన్ని పంక్చర్ చేస్తా జగన్ గారు ఒక డేటా పాయింట్ చూపించారు. చాలా స్వీట్గా ఉంటుంది. ఇది ఎపిసోడ్కి హైలైట్. లెట్ స్టార్ట్. ఫస్ట్ది డెవలప్మెంట్. అసలు ఎన్డీఏ గవర్నమెంట్ అంటేనే డెవలప్మెంట్ అని మోదీ గారు కూడా అన్నారు. సిబిఎన్ గారు బ్రాండ్ కూడా డెవలప్మెంట్ కదా. మరి ఆ డెవలప్మెంట్లో ఎంత పర్ఫామ్ చేశారు ఈ నెంబర్ చూద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 24 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25ని కంపేర్ చేస్తా సిబిఎన్ గారి పర్ఫార్మెన్స్ మనం ఇదివరకు ఎపిసోడ్స్లో ఆల్రెడీ చూసాము. ఇందులో జిఎస్టీ కొంచెం పాజిటివ్గా ఉండడం తప్ప, రిలేటివ్గా అప్పుడు దాకా నెగిటివ్ ట్రెండ్లో ఉన్న జిఎస్టీ పాజిటివ్గా ఉండడం తప్ప అన్ని డమాలే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డమాలు, సేల్స్ ట్యాక్స్ డమాలు, ల్యాండ్ రెవెన్యూస్ మినిస్క్యూల్ అమౌంట్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఇవైతే 200-300% ఉండాల్సింది 24.28%. మొత్తానికి ఇక్కడ చూస్తే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అనేది కేవలం 3.08% మాత్రమే పెరిగింది. ఆయన గ్రోత్ రేట్ టార్గెట్స్ 15% పెట్టుకుంటారు, 15% అని పబ్లిసిటీ చేస్తారు. కానీ ఇక్కడ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పెరిగింది కేవలం 3.08% మాత్రమే. పోనీ దేశం పరిస్థితి ఏమైనా బాగాలేదా? మన ఆంధ్ర మనం ఎంతో పెద్ద గోల్స్ పెట్టుకున్నాం, కానీ దేశం పరిస్థితి బాగాలేకపోతే మనం మాత్రం ఏం చేస్తాం అనుకోవడానికి కూడా లేదు. చూడండి, ఇదే మెట్రిక్ ఇండియాకి సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళ నెంబర్ ఇస్ 12.04%. ఇండియానేమో 12.04%తో గ్రోత్ చూపిస్తూ ఉంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, కంట్రీస్ ఓన్ రెవెన్యూస్ ఫ్రమ్ ఇండియా స్టాండ్ పాయింట్ మన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 3.08% మాత్రమే పెరిగింది. అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ చూడండి. ఇక్కడ కనీసం 3.08% అన్న గ్రోత్ కనిపించడానికి కారణం ఏంటో తెలుసా? లిక్కర్ షాప్స్ వాటికి ఆ లైసెన్స్ ఫీజు ఉంటాయి కదా, ఆ ఫీజు అనేవి 1 time ఫీజు. ఆ 1 time ఫీజు రావడం వల్ల ఈ మాత్రం ఉంది. ఆ 1 time తీసేసి రెగ్యులర్గా ఇయర్ ఆన్ ఇయర్ వచ్చే రెవెన్యూ నెంబర్సే తీసుకుంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పెరిగింది కేవలం 1.15% మాత్రమే. ఇది పర్ఫార్మెన్స్ అంటే. ఇకపోతే ఏప్రిల్ నెంబర్స్ చూస్తే ఇవన్నీ కాగ్ రిపోర్ట్సే, కాకి లెక్కలు కాదు. సిబిఎన్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఈ జోన్లో కూడా రారనుకోండి, ఆయన ఫోకస్ ఏరియాస్ వేరు. సిబిఎన్ గారు, లోకేష్ గారు చూపించే డేటాకి ఎక్కడైనా ఈ సోర్సెస్ మెన్షన్ చేయడం మీరు పొరపాటునైనా మీకు కంటపడిందా ఎప్పుడైనా? చూడండి, స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్తో పోలిస్తే ఈ ఇయర్ ఏప్రిల్ చూడండి -12.21%, అంటే 12.21% తగ్గుదల, డీగ్రోత్. స్టేట్స్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ -22.01%. ఓవరాల్గా స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ -12.76% డీగ్రోత్. నెక్స్ట్ మసిపూసి మారేడుగా చేయాలి అనుకున్న నెంబర్ ఒకటి మీకు చూపిస్తాను. దానికి ముందు ఇప్పుడు దాకా చూసిన 2 slides సమరీ ఏంటి? మనకి రోజు తెల్లారి లెగిస్తే డెవలప్మెంట్ అని పరిగెడుతుంది ఆంధ్రప్రదేశ్ అంటారా? అసలు నెంబర్స్ చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఇప్పుడు మీరు చూడబోయేది తిమ్మిని బమ్మిని చేయడం అంటే ఎలాగా అనే ఒక మాస్టర్ క్లాస్ పెడితే దానికి ఇది కేస్ స్టడీలా వాడచ్చు. కాకపోతే ఇది ఫెయిల్డ్ కేస్ స్టడీ అవుతుంది. ఎలా దొరికిపోయారో సిబిఎన్ గారి గవర్నమెంట్ ఎలా దొరికిపోయారో చూడండి. ఎవ్రీ మంత్ ఆన్ మంత్ జిఎస్టీ కలెక్షన్స్ పడిపోతున్నాయి, మన స్టేట్ దుస్థితిలో ఉందని చెప్పి జనాలకు అర్థమైపోతుంది. ఈ రోజుల్లో మనం ఆ నరేటివ్ బయటికి వెళ్లకుండా, ఆ నిజం బయటికి వెళ్లకుండా మన నరేటివ్తో కంట్రోల్ చేయలేకపోతున్నాము అని రియలైజ్ అయ్యారేమో తెలీదు. ఏప్రిల్ మంత్లో ఏమని మ్యానుఫ్యాక్చర్ చేశారు తెలుసా ఒక నరేటివ్ని? జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి రికార్డు లెవెల్లో ఆంధ్రాకి కలెక్షన్స్ వచ్చినాయి అని చెప్పేసి 3,354 కోట్లు వచ్చాయని చెప్పేసి టమ్కి ఇచ్చారు.
జగన్ గారు బయటపెట్టింది ఏంటంటే కాగ్ రిపోర్ట్స్ చూపిస్తా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఇవి స్టేట్ గవర్నమెంట్లో వచ్చేవి కాదు కదా. ఆ కాగ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి చూడండి. ద ఫిగర్స్ రిలీజ్డ్ బై ద కాగ్ ఫర్ ద మంత్ ఆఫ్ April 2025 కన్వే ద రియల్ పిక్చర్. ద SGST రెవెన్యూస్ ఫర్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే April 2025 హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ an year-on-year contraction to the tune of 24.2%. చేసిన డబ్బా ఏమో జిఎస్టీ మొదలైన దగ్గర నుంచి ఇంత లెవెల్లో కలెక్షన్స్ ఇప్పటిదాకా నా భూతో నా భవిష్యత్ అన్నారు. సీన్ కట్ చేస్తే అసలు బండారం ఏంటి, 24.2% తగ్గుదల. అది కథ. సరే, ఇప్పుడుదా చెప్పిందా కాసేపు పక్కన పెడదాం. అసలు సిబిఎన్ గారు అంటే ఏంటి? వెల్ఫేర్ అంటేనే అసహ్యం కదా సిబిఎన్ గారు సిపాయిలందరికీ. వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టకూడదు, అసలు వెల్ఫేర్ అంటేనే ముష్టోళ్ళకి వేస్తున్నట్టు వేయడం, ఇవన్నీ అన్నారా? అంటే ఏంటి, గవర్నమెంట్ వెల్ఫేర్ బదులు ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదకి వెళ్ళాలి. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్ఫార్మెన్స్ ఏంటి అక్కడ నాకు కనిపించాలిగా. ఒకవైపు వెల్ఫేర్లోనూ చేయమంటారు, కనీసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కనిపించాలి కదా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నంబర్స్ చూడండి. 2019 to 24 జగన్ గారి టైంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ బారోయింగ్స్, మనం తీసుకున్న అప్పుల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదకి ఎంత పంపించాము అనే దాన్ని బట్టి క్యాపెక్స్ మీద గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఉంటుంది, దాన్ని బట్టి డెవలప్మెంట్ అంటే ఎంత గ్రేట్ అని చెప్పి టంకి కొట్టుకుంటారు కదా. జగన్ గారు అందులో 33.25% 5 years గాను పర్ఫామ్ చేస్తే, ఏది 2 సంవత్సరాలు కోవిడ్కు పోయినా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద 33.25% అక్కడ రికార్డ్ అయితే 5 yearsలో, ఈ 1 yearలో 24-25లో 23.49% మాత్రమే. మీరు అడగచ్చు, అదేంటి ఒక పక్కన వెల్ఫేర్కి వెళ్ళట్లేదు, జగన్ గారి కన్నా ఎక్కువ వెల్ఫేర్ చేస్తామన్న వాళ్ళు వెల్ఫేర్ చేయట్లేదు, కనీసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా వెళ్ళాలి కదా తీసుకున్న అప్పుల్లో అంటే, మీ చెవులో నా చెవులో అందరి చెవులో పువ్వులు ఉన్నాయి, సరిగ్గా చూసుకోండి. 23.49% మాత్రమే తీసుకున్న అప్పుల్లో క్యాపెక్స్లోకి వెళ్ళింది, కేవలం 23.49% మాత్రమే. జగన్ గారి కన్నా ఎంత తక్కువ ఖర్చు పెట్టారో కాగ్ రిపోర్ట్సే చెప్తున్నాయి చూడండి. నెక్స్ట్ అప్పులు చూద్దాం. అప్పుల్లో ఆంధ్ర మునిగిపోయింది కదా, దాన్ని అందులోంచి బయటికి తీసుకురావాలనే కదా సిబిఎన్ గారు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి సిబిఎన్ గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి వాళ్ళ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇప్పుడు 24-25 ఇయర్ గాను చూస్తే మన స్టేట్ జిఎస్డిపిలో గవర్నమెంట్ డెట్ ఎంత ఉందో తెలుసా? 35.64%. ఇది ఎంత దారుణమైన నంబర్ అంటే, మీరు చూడండి 2019 to 24 జగన్ గారి టైంలో ఈ లెవెల్స్లో ఉన్నది ఎప్పుడో తెలుసా? కోవిడ్ సంవత్సరంలో. కోవిడ్ సంవత్సరం అంటే కోవిడ్ ఉన్న టైం కన్నా దారుణంగా ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి ఉందా ఇంత అప్పులు తీసుకోవడానికి? అండ్ మీరు దాన్ని వెంటనే కనెక్ట్ చేసుకోండి. ఆ తీసుకున్న అప్పు వెల్ఫేర్ స్కీమ్స్కి ఏమైనా వస్తున్నాయా? మీకు తెలిసి ఆన్సర్ ఏంటో. క్యాపెక్స్లోకి వెళ్తుందా? జగన్ గారి కన్నా ఇంకా తక్కువగానే ఉంది. మరి ఎటు వెళ్తున్నట్టు ఈ డబ్బులు? మోదీ గారని అడిగే పని లేదా? బాబూజీ आप इतने डेट क्यों ले रहे हो, ఆంధ్రప్రదేశ్ के लिए अच्छा नहीं है ना, ఆంధ్రప్రదేశ్కి ఇది మంచిది కాదు కదా, ఇంత అప్పులు ఎందుకు తీసుకున్నారు అని చెప్పి మోదీ గారైనా సిబిఎన్ గారిని అడగాలా లేదా? ఇదే కాదు, రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి పర్సెంటేజ్ చూడండి. అంటే మన గవర్నమెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేయడానికి సంపద సృష్టి జరిగిందా లేదా అప్పుల మీదే బ్రతుకుతున్నామా అంటే, 2019 to 24 జగన్ గారి టైంలో రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి పర్సెంటేజ్ 2.65% ఉంటే సిబిఎన్ గారి గవర్నమెంట్లో అది 3.61%కి పెరిగింది. సంపద సృష్టి జరిగి తగ్గాలి కదా, రెవెన్యూ డెఫిసిట్ తగ్గాలి కదా యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి. మరి ఎందుకు పెరిగింది? ఎవరు సంపద సృష్టికర్త, ఎవరు సంపద విధ్వంసకర్త? ఇఫ్ దట్స్ ద రైట్ వర్డ్. అండ్ ఇక్కడ గమనించాల్సింది, జగన్ గారి టైంలో 2 years కోవిడ్ కూడా ఉంది. ఆంధ్రాలో ఇప్పుడు ఏ మహమ్మారి, ఏ పాండమిక్ ఉందని చెప్పి జగన్ గారి టైం కన్నా అధ్వానంగా రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి పర్సెంటేజ్ ఉంది. సేమ్ ట్రెండ్ ఫిజికల్ డెఫిసిట్ టు జిఎస్డిపి రేషియోలో కూడా కనిపిస్తుంది చూడండి. 2019 to 24 జగన్ గారి టైంలో 4.08% ఈ రేషియో ఉంటే, ఏది కోవిడ్ 2 years పెట్టుకొని మరీ 4.08% ఉంటే, ఇప్పుడు ఏ మహమ్మారి ఉందో ఏ పాండమిక్ ఉందో తెలీదు. 2024 to 25 సిబిఎన్ గారి టైంలో 5.12%. అసలు ఈ నెంబర్ చూస్తే ఏమనిపిస్తుందంటే, ఇండియాలో డెవలప్మెంట్కి వ్యతిరేకంగా ఏదన్నా స్టేట్ గవర్నమెంట్ పనిచేస్తుంది అంటే అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేలాగా ఉన్నాయి నెంబర్స్. సంపద సృష్టి డెవలప్మెంట్ అని చెప్పి ఊదర కొడతారు, అసలు నెంబర్ చూస్తే డమాల్. అప్పుల్లో మునిగిపోయిందని చెప్పేసి అంటారు, గవర్నమెంట్లోకి వచ్చాక ఈళ్ళు ముంచుతున్నారని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఆన్ ద రికార్డ్ సిబిఎన్ గారు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ క్లియర్గా చెప్పారుగా, 14 లక్షల కోట్ల అప్పు కాదు. మేము సిబిఎన్ గారు అన్నారు కదా అసెంబ్లీలో, మేము న్యూస్ పేపర్లు చదివి నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను విజువలైజ్ చేసుకున్నాను, ఇమాజిన్ చేసుకున్నాను 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి బయట అన్నాను అని చెప్పేసి అన్నారు. దిస్ ఇస్ వాట్ హీ సెడ్ ఆన్ రికార్డ్ ఇన్ అసెంబ్లీ, రైట్? ఇప్పుడు వెల్ఫేర్కి వద్దాం. వెల్ఫేర్ గురించి ఎంత చేశారు ఎంత చేయలేదు నేను దాని మీద టైం స్పెండ్ చేయను, మనందరికీ తెలుసు ఆయన పర్ఫార్మెన్స్ ఏంటో వెల్ఫేర్ స్కీమ్స్ డెలివర్ చేయడం మీద. కానీ సిబిఎన్ గారి సిపాయిలు అందరూ కలిసి ఎలాంటి నరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు తెలుసా? ఎలాంటి నరేటివ్ని చాలామంది చేస్తున్నారు తెలుసా? జగన్ గారి టైంలో మితిమీరిన అప్పులు చేశారు కాబట్టే దాని మీద ఇప్పుడు వడ్డీలు కట్టుకోలేక వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది సిబిఎన్ గారి గవర్నమెంట్ అని చాలామంది చేస్తున్నారు. కానీ అసలు డేటా ఏంటో తెలుసా?
చూడండి 2013 to 19 సిబిఎన్ గారి టైంలో, సిబిఎన్ గారు స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఆయన ఫస్ట్ రెజీమ్లో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, గవర్నమెంట్కి ఉండే ఇంట్రెస్ట్, గవర్నమెంట్ చేసిన అప్పులకి దానికి ఇంట్రెస్ట్ ఎంత పెరుగుతూ వచ్చిందంటే సిబిఎన్ గారి ఫస్ట్ రెజీమ్ ఆఫ్టర్ స్టేట్ బైఫర్కేషన్ 15.3% పెరిగితే జగన్ గారి టైంలో అది 13.92% మాత్రమే పెరిగింది. అంటే ఏంటి దాని అర్థం? అంతకుముందు ఫస్ట్ టైం సిబిఎన్ గారు అక్కడ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు, ఏపీ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఆయన తీసుకున్న అప్పులు జగన్ గారి టైం కన్నా ఎక్కువ గ్రోత్ రేట్తో పెరిగినప్పటికి కూడా జగన్ గారు కోవిడ్ని పెట్టుకొని మరీ ఆయన కట్టారు. అవునా? ఆ రీజన్స్ చూపిస్తాయి ఎక్కడ ఆయన వెల్ఫేర్ స్కీమ్స్, ఆయన ఎక్సెసివ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఎక్సెసివ్ ఫ్రీబీస్ మీద ఐఎమ్ నాట్ అలైన్డ్ ఇన్ ప్రిన్సిపల్, బట్ స్టిల్ గోయింగ్ బై హిస్ పాలసీస్ ఆయన ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ పెట్టుకొని మరీ, ఆయన కోవిడ్ని పెట్టుకొని మరీ ఆయన డెలివర్ చేశారు, వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఏ మహమ్మారి ఉంది, ఏ కోవిడ్ ఉంది, అవన్నీ లేకపోయినా కూడా జగన్ గారు తీసుకున్న అప్పులు, పైగా ఆ అప్పుల గురించి కూడా 14 లక్షల కోట్లు అప్పులు లేవని ఆయన ఫైనాన్స్ మినిస్టరే ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పారు కదా. మరి అంత ఇంట్రెస్ట్ బర్డెన్, అంత అప్పు బర్డెన్ లేనంటే కదా. అయినా కానీ అది సాకుగా చూపించడానికి మీకు అసలు ఎలా జస్టిఫై అవుతుంది? జనాల చెవుల్లో ఎన్ని పూలను పెడతారు? నా అనుమానం ఏంటంటే సిబిఎన్ గారు మోదీ గారి చెవులో కూడా పూలు పెడుతున్నారు. డెవలప్మెంట్ అని చెప్పేసి అప్పులు తీసుకొచ్చేసి ఒక పక్కన క్యాపెక్స్లో కనిపించట్లేదు, ఒక పక్కన వెల్ఫేర్ స్కీమ్స్ కనిపించట్లేదు. ఎటుపోతున్నాయి డబ్బులన్నీ? మోదీ గారికి ఎన్ని రోజులు, ఎన్ని నెలల నుంచి చెవులో పూలు పెడతా వస్తున్నారు. నేను రీసెంట్గా ఒక కోఆపరేటివ్ బ్యాంక్ హెడ్ని కలిసే ఆపర్చునిటీ వచ్చింది. ఆయన నేను అడిగాను అనమాట, సార్ మీ బ్యాంక్లో క్రెడిట్ గ్రోత్ ఎలా ఉంది అని చెప్పేసి. దాని రీజన్ ఏంటంటే, అది తెలుసుకుందాం రీజన్ ఏంటంటే, దట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ హౌ హెల్దీ ద బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఇస్. క్రెడిట్ గ్రోత్ అనేది ఎంత హెల్దీగా పెరుగుతూ ఉంటే బిజినెసెస్ అంత ఇన్వెస్ట్ చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి వాళ్ళకి ప్రామిసింగ్గా ఉంది అట్మాస్ఫియర్ అని చెప్పడానికి అదొక ఇండికేటర్ అనమాట, వన్ ఆఫ్ ద ఇండికేటర్స్. ఆయన నాకు చెప్పింది ఏంటో తెలుసా? క్రెడిట్ గ్రోత్ డమాలు. దట్స్ అ సమరీ. చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దట్స్ అ సమరీ. ఇక్కడ కూడా దట్ ఈస్ బీయింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ మల్టిపుల్ ఇండికేటర్స్ దట్ జగన్ గారు హస్ బ్రాట్ ఇన్ టు ద పిక్చర్. నాకైతే జగన్ గారు చూపించిన డేటా పెద్ద షాకింగ్గా లేదు. నాకు ఇది దీని సైన్స్ అర్థమైపోతానే నాకు జనరల్గా చేసే డిస్కషన్స్లో ఇండికేటర్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మోస్ట్ షాకింగ్ థింగ్ అండ్ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఇంత దుస్థితిలో ఉన్నా కూడా 24 గంటలు డెవలప్మెంట్ పరిగెడుతుంది, అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పి ఊదరగొట్టేస్తున్నారు చూసారా. అసలు దట్స్ ఇన్సేన్. అసలు వాళ్ళకి ఇంటర్నల్ డ్రైవ్ ఎలా వస్తుంది? ఒక అబద్ధం చుట్టూతా ఇంత స్టోరీని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వాళ్ళకి ఇంటర్నల్ డ్రైవ్ ఎక్కడి నుంచి వస్తుంది? సిబిఎన్ సార్, అసలు ఈ 1 yearలో మీరు ఏం డెలివరీ చేశారు సార్? 94% స్ట్రైక్ రేట్తో అసలు మీరు ఏం సాధించారు? సిబిఎన్ అంటేనే డెవలప్మెంట్ అనే బ్రాండ్ ఉందని మీరు చెప్పుకుంటారు కదా, మీరు ఇంటలెక్చువల్స్, ఆ సిపాయిలు అందరూ. ఆ బ్రాండ్ని స్ట్రెంథెన్ చేసుకునేలాగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఏమైనా డెలివర్ చేశారా? లేదు. వెల్ఫేర్ స్కీమ్స్ లేవు. అండ్ ఇంకా మీరు కొంపతీసి ఎవ్రీ మంత్ 1st తారీఖు 2nd తారీఖు కల్లా పెన్షన్స్ ఇస్తా, పేదవాళ్ళ దగ్గర ఫోటోలు దిగ్గానే వైఎస్ఆర్ గారిని మించిన ఇమేజ్ మీకు వస్తుంది అని చెప్పేసి మీకు ఎవరన్నా కథలు చెప్పి అవి చేపిస్తూ ఉంటే, సార్ మీ శ్రమదండగా ఆ టైమింగ్కి ఎక్కడైనా పెట్టండి. నెంబర్స్లో మొత్తం బట్టబయలు అయిపోతుంటే ఈ రోజుల్లో కూడా ఆ ఫోటో ఆప్స్ మీద ఎక్కువ రిలై అవ్వకండి సార్, అయిపోద్ది. అదేముంది, ఆ రోజుకి మేనేజ్ చేయగలరేమో, 4 రోజుల తర్వాతనే ఇప్పుడు బయటపడిపోద్ది. ఆ ఏప్రిల్ నెంబర్స్ చూడాల, జిఎస్టీ మొదలైన దగ్గర నుంచి రికార్డు లెవెల్లో కలెక్షన్స్ వచ్చాయని చెప్పి చాలామంది చేశారు. ఇప్పుడు చూడండి, అది మసి పూసిన మారేడికాయని ఎలా బయటపడిపోయిందో. ఎందుకు సార్ ఈ జమానాలో కూడా ఈ టాక్టిక్స్ అన్ని? అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఈ క్వశ్చన్స్ అడిగి ఎకానమీ రిలేటెడ్, ఫైనాన్సెస్, డేటా వీటికి సంబంధించి నేను అడిగి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఆయన అసలు ఎందుకు గెలిపించారో, ఆయన ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించారో, ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఎందుకు ఇచ్చారో, ఇప్పుడు ఎక్కడ బిజీగా ఉన్నారో ఇవేమీ నాకు తెలియదు. ఎందుకు అన్నెసరీగా ఆయన డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేను ఆయన గురించి కూడా ఎక్కడ ప్రస్తావించట్లేదు ఇప్పుడు ఈ ఎపిసోడ్లో. సిబిఎన్ గారు అయితే మొత్తానికి ఒకే దెబ్బకి 2 కాయలు అన్నట్టు, ఒకవైపు మోదీ గారి చెవులో పూలు పెడతా అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు, ఇంకోవైపు ఏపీ పబ్లిక్ చెవులో పూలు పెడతా జగన్ గారిని బూచిగా చూపిస్తా వెల్ఫేర్ స్కీమ్స్ ఆంఫట్టు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆంఫట్టు. అండ్ దట్ టు ఆయన ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఇంత దుస్థితిలో ఉన్నా కూడా ఏపీ డెవలప్మెంట్, అభివృద్ధిలో పరిగెడుతుంది అనే ఒక నరేటివ్ని చాలా కేర్ఫుల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తా, కంట్రోల్డ్గా చలామణి చేస్తున్నారు. చూడండి సార్, పబ్లిక్ అదే ఐ&PR మీరు అనేది మన పబ్లిక్ రిలేషన్స్ సార్, వెరీ వెల్ డన్ సార్. ఆ పర్ఫార్మెన్స్ మాత్రం అందులో మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కనుక సిబిఎన్ గారు ఈ టాలెంట్ని అప్రిషియేట్ చేస్తుంటే అది టాలెంట్ అని చెప్పి కామెంట్స్లో పెట్టండి. విత్ దాట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.